తిరుమల అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ ఏడుకొండలవాడి దివ్యమంగళ రూపం. ఆ వెంటనే మన మనసు లాగేది కమ్మని తిరుపతి లడ్డు. కానీ భక్తుల కొంగు బంగారమైన ఆ కలియుగ దైవానికి కేవలం లడ్డు మాత్రమే కాదు, ప్రతిరోజు ఎన్నో రకాల అద్భుతమైన నైవేద్యాలు సమర్పిస్తారని మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఆ దేవుడి వంటశాల అయిన పోటులో ప్రతిరోజు జరిగే అద్భుతాలు ఏంటి? ఉదయం సుప్రభాతం నుండి రాత్రి పవలింపు సేవల వరకు ఆ స్వామివారు ఏ ఏ సమయాల్లో ఎలాంటి అమృతతుల్యమైన ప్రసాదాలను ఆరగిస్తారు? అసలు వండకుండానే దేవుడికి పెట్టే ఆ విలక్షణమైన నైవేద్యాలు ఏంటి? చరిత్ర పుటల్లో దాగి ఉన్న శ్రీవారి నైవేద్యాల వెనుకున్న ఆ 4 రహస్యాలను, ఘంటానాదం వెనుకున్న విశేషాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చూశాక శ్రీవారి ప్రసాదంపై మీకున్న భక్తి భావన ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఆ శ్రీనివాసుడి లీలలు, ఆయన ఆరగించే ప్రసాదాల గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఎంత పుణ్యమో ఆ స్వామివారి ప్రసాదం కూడా అంతే పవిత్రమైనది. అసలు శ్రీవారికి సమర్పించే ప్రసాదాలను శాస్త్రోక్తంగా 4 రకాలుగా విభజించారు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా అన్నప్రసాదాలు. ఇవి స్వామివారికి పెట్టే ప్రధాన నైవేద్యాలు. ఇందులో కట్టె పొంగలి, చింతపండు పులిహోర, చక్కెర పొంగలి ముఖ్యమైనవి. ఇవే కాకుండా శాంతినిచ్చే దద్దోజనం, ఆరోగ్యానికి మేలు చేసే మిరియాల అన్నం, అన్ని కూరలతో కలిపిన కదంబం స్వామివారికి ప్రీతిపాత్రం. మరీ ముఖ్యంగా మాత్రాన్నం అంటే అన్నం, పెరుగు, వెన్న కలిపిన ఆ ముద్దను స్వామివారు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారని నమ్మకం. ఇక రెండవది తీపి, ఉప్పు ప్రసాదాలు. ప్రపంచ ప్రసిద్ధ తిరుమల లడ్డూతో పాటు జిలేబీ, అప్పం, మనోహరం, అమృత కలసం వంటివి నివేదిస్తారు. వీటితో పాటు వడ, దోశ, మురుకులు వంటి పన్యారాలను కూడా స్వామివారికి సమర్పిస్తారు. మీకు తెలుసా, ప్రతి ప్రసాదం పైన ఒక తులసి దళం ఉంచి ఓం నమో నారాయణాయ మంత్రంతో మాత్రమే నైవేద్యం పెడతారు. ఇక మూడవది అపక్వ ప్రసాదాలు అంటే వండకుండా ఇచ్చే ప్రసాదాలు. పంచకజాయం, పానకం, పాలు, వెన్నతో పాటు 25 రకాల పండ్లను శ్రీవారికి సమర్పిస్తారు. ఇక నాలుగవది 3 గంటల రహస్యం. తిరుమలలో నైవేద్యం పెట్టేటప్పుడు పెద్ద గంటలు మోగుతాయి. దీనినే ఘంటానాదం అంటారు. మొదటి గంట అంటే బాలభోగం ఉదయం 5 గంటలకు, స్వామివారికి రోజు ఇచ్చే మొదటి అల్పాహారం లాంటిది. రెండవ గంట రాజభోగం ఉదయం 10 గంటలకు. ఇది మధ్యాహ్నం భోజనం. ఇందులో శుద్ధాన్నం, తీపి పదార్థాలు ఉంటాయి. ఇక మూడవ గంట శయనభోగం రాత్రి 7:30 గంటలకు. రాత్రి పవలించే ముందు ఇచ్చే నైవేద్యం. ఇందులో మిరియాల అన్నం, దోశలు ప్రధానం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, శ్రీవారికి పులిహోర నివేదించిన తర్వాత దానిని వెంటనే బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి పంపిస్తారు. అలాగే అర్ధరాత్రి వేళ స్వామివారికి తిరువీసం అనే బెల్లపు అన్నాన్ని మాత్రమే సమర్పిస్తారు. చూశారు కదా, శ్రీవారి ప్రసాదం అంటే కేవలం ఆహారం కాదు, అది ఒక అద్భుతమైన అనుభూతి, స్వామివారి ఆశీర్వచనం. మీరు ఎప్పుడైనా తిరుమలలో శ్రీవారి లడ్డూ కాకుండా మిగతా ప్రసాదాలను రుచి చూసారా? మీకు ఏ ప్రసాదం అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈ సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గోవిందా.